ఇప్పుడు జనరల్‌గా మనం ప్రోటీన్ షేకో లేకపోతే ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటున్నప్పుడు సో, మనకు తెలిసిన వ్యక్తులో లేకపోతే ఎవరో ఒకళ్ళు చెప్తూ ఉంటారు. ప్రోటీన్ ఎక్కువ తాగితే కిడ్నీలు పోతాయని. సో, ఆ వ్యక్తిని అడిగామనుకో పోతాయన్న వ్యక్తిని సరే ఎంత తీసుకోవాలి రోజుకెంత అని అడిగితే తనకి కూడా ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే ఆయన కూడా తీసుకోరు కాబట్టి. సో, మనం కిలో బరువు ఉంటే 1 కేజీకి సో 1 గ్రామ్ ప్రోటీన్ అనేది రోజువారీ అవసరం. మనం ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకపోయినా కానీ సో 1 గ్రామ్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి. అదే ఇన్ కేస్ మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నట్లయితే 1 కేజీకి 2 గ్రామ్ ప్రోటీన్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు నేను 75 కేజీస్ ఉన్న వెయిట్ 75 కేజీస్కి సో నేను ఎక్సర్సైజ్ చేస్తూ నా బాడీని సో మజిల్ని గెయిన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సో 75 ఇంటూ 2 అంటే 2 గ్రామ్స్ 1 కేజీకి 2 గ్రామ్స్ చొప్పున 150 గ్రామ్స్ ప్రోటీన్ పర్ డే నేను తీసుకోవచ్చు. సో అంతకన్నా తక్కువ తీసుకుంటే నా మజిల్ గెయిన్ అవ్వదు, ఇంకా వీక్ అయిపోతుంది. సో ఎక్కువ అయిపోవటం సంగతి తర్వాత ఇప్పుడు చాలామంది డెఫిషియన్సీలోనే ఉన్నారు, ప్రోటీన్ డెఫిషియన్సీలో. మన ఇండియన్స్ కూడా ప్రోటీన్ డెఫిషియన్సీతోనే సఫర్ అవుతూ ఉన్నారు. ప్రోటీన్ ఎక్కువ ప్రాబ్లం అవుతున్న వాళ్ళు ఎవరు లేరు. వాటర్ తాక్కో లేకపోతే వాళ్ళు తీసుకున్న హ్యాబిట్ సరిగ్గా లేకో లేకపోతే ఏదైనా మెడికేషన్ యూజ్ చేస్తూ కిడ్నీలు పోవటం తప్ప ప్రోటీన్ సోర్స్ ఎక్కువ, ప్రోటీన్ ఎమినో యాసిడ్స్ ఎక్కువ తీసేసుకొని అది ఫిల్టరైజ్ చేయలేక పాడైపోయే వాళ్ళ రేట్స్ తక్కువ ఉంటుంది. కానీ దాంతో కంపేర్ చేస్తే ప్రోటీన్ తక్కువ తీసుకొని ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు.